హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు రాయలసీమలో స్పెషల్ అయిన ఉగ్గాని రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఉగ్గాని చేయడానికి. ఈ ఉగ్గాని మరమరాలతో చేస్తాము. పచ్చిమిర్చిని కొంచెం కచ్చాపచ్చగా తొక్కుకున్నా అండి. ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమాటో, ఇంకా పౌడర్ వచ్చి 2 పచ్చిమిర్చి, జీలకర్ర, చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదండి, దాంతో పౌడర్ రెడీ చేసుకున్నాను. ఇంకా నిమ్మకాయ ఒక పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మరమరాల్ని మనం వాటర్లో కడిగేసి పిండేసి వడకట్టే గిన్నెలో వేసి ఉంచాను ఫ్రెండ్స్. చూడండి ఎలా పొడి పొడిగా ఉన్నాయో. వాటర్లో ఒకసారి అలా ఉంచేసి మనం పిండేసి ఆ గిన్నెలో వేసుకుంటే చక్క పొడి పొడిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయి పెట్టాను. చూడండి స్టీల్ కడాయిలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టీలే వాడమని చెప్తున్నారు కదా, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పీనట్స్, జీడిపప్పు ఆయిల్ వేసి బాగా వేగనిచ్చానండి. వేగిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసాను. ఎండుమిర్చి తొందరగానే వేగిపోతాయి కదా ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత పచ్చిమిరకాయ తొక్కు ఉంది కదా, కచ్చపిచ్చగా తొక్కు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కచ్చపిచ్చగా తొక్కి దాన్ని వేయించాను ఫ్రెండ్స్. అది వేగిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి నేను హోలీ రోజు చేస్తున్నాను ఫ్రెండ్స్. హోలీ సెలబ్రేషన్కి మా పిల్లలు వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పటికి రెడీ చేసి ఉంచుతున్నాను. మీరందరూ కూడా హోలీ జరుపుకున్నారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మీ హోలీ ఎలా జరుపుకుంటారో నాకు కూడా చెప్తారా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేస్తున్నానండి ఉల్లిపాయ వేగడానికి. అవి వేగేటప్పుడే ఈ 2 వేసేస్తే మంచిగా దోరగా వేగుతాయి. ఇది అటుకుల ఉప్మాలానే చేస్తామండి. అటుకుల ఉప్మాలో కారం వేయం, దీనికి కొంచెం కారం వేయాలండి. అటుకుల ఉప్మాకి మనం ముందన్నీ ఎలా వేయించుతామో అలాగే వేయించుతున్నానండి. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ 2 కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసాను. అవి కూడా బాగా మగ్గే వరకు వేయించాలండి. అవి వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మరమరాలను వేసేసుకుందాం. చూడండి బాగా మగ్గిపోయినాయి అన్ని ముక్కలన్నీ. మంచిగా దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ తేలుతుంది. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవసరం లేదు ఫ్రెండ్స్. మనం అటుకుల ఉప్మాకైతే వేసుకుంటాము, దీనికి అవసరం లేదు. ఇప్పుడు మరమరాలు వేసేసాను కదా, మరమరాలు వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసాను ఫ్రెండ్స్. పుట్నాల పప్పుతో రెడీ చేశాను కదా, ఆ పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అది వేస్తేనే ఈ ఉగ్గానికి చాలా టేస్ట్ వస్తుంది. ఇది బాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మరమరాల ఉగ్గాని డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, నైట్ డిన్నర్లో అయినా, ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు. ఇది క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి మంచిగా తినొచ్చు ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి నా ఉగ్గాని. లాస్ట్లో సరిపడినంత ఉప్పు వేసాను, కలిపేసి దింపేసాను ఫ్రెండ్స్. కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకుంటే చాలా చాలా టేస్టీ ఉగ్గాని రెడీ అయిపోతుంది. రాయలసీమ ఉగ్గాని రెడీ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రంగోలీ లాగా. హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మీ అందరికీ.